హాయ్ అండి అందరికీ. ఇవాళైతే మనము కోడిగుడ్డు ఉల్లిపాయ ఫ్రై చేసుకుందాం రండి. వాటికి కావాల్సిన సామాన్లు వచ్చేసి నేనైతే 4 గుడ్లు 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఒలుసుకొని కట్ చేసి పెట్టుకుందాంలే అని ఏమంటారు పైన ఉన్న పొట్టు అయితే తీస్తున్నాను. వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి, ఏమనుకోబాకండి. ఖచ్చితంగా వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా అండి. అది అయితే కొన్ని ఉల్లిపాయలు పొడి తీసుకున్నాను కదా, బాగా కడుక్కొని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి. అందరు ఇలాగే చేసుకోవచ్చు, నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో అదైతే నేను చూపిస్తున్నాను. మరీ సన్నగా మరీ ఇంత చిన్నగా ఏం కట్ చేసుకో అవసరం లేదు, మోయినంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈలోపు స్టవ్ వెలిగించుకొని మనం బాండి పెట్టుకుంటే వేడవుతుంది కదా అని అది స్టవ్ అయితే వెలిగించి బాండి పెడుతున్నాను. ఈలోపు వేడవుతుంది కాబట్టి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసేసుకొని, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. తొందరగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి, కర్రీ కావాలి అంటే ఇది చేసుకుంటే చాలా బెటర్ అనుకుంటున్నాను నేనైతే. అంటే నా ఆలోచన విధానము. ఇంకా దీనికంటే ఈజీగా ఉంటే కూడా చేసేసుకోవచ్చు, పర్వాలేదు. నాకు బయటికి వెళ్ళే పని ఉంది, తొందరగా అయిపోతుందని ఇదైతే నేను చేశానండి. తర్వాత వచ్చేసి మనం అది ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్లో ఆనియన్స్ వేసేసి కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు. నిజంగా కూడా ఏ కర్రీ అయినా సరే మనం ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట. ఇది ఒక చిన్న చిట్కా, అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు, తెలియకపోతే వాడండి, లేదంటే వదిలేసేయండి, ఓకేనా. తర్వాత వచ్చేసి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయని ప్లేట్ పెట్టేశాను. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామనుకో మాడిపోకుండా ఉంటాయి, లేకపోతే ఊరికే మాడిపోతాయి ఉల్లిపాయలు కదా. ఇంకా వచ్చేసి నేనైతే మాత్రం ఎల్లిపాయ చాలా ఎక్కువ వాడతానండి కర్రీస్లో, చాలా మంచిది కూడా ఎల్లిపాయ అనేది. ఎక్కువ రేటు ఉన్నప్పుడు అంటే పర్వాలేదు, తక్కువే వాడతాను. కొంచెం తక్కువ అంటే మాత్రం చాలా ఎక్కువ. ఎల్లిపాయ చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది. అలాగే ఇలాంటి మనం నాన్ వెజ్ కర్రీస్లలో కొంచెం స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి నాకు చాలా ఇష్టము ఎల్లిపాయ, అందుకని నేను ఎల్లిపాయ ఎక్కువ వాడతాను. నేను ఒక ఎల్లిపాయ వేసేసాను, 4 గుడ్లు కర్రీలో ఒక ఎల్లిపాయ వేసాను నేను. అది కొంచెం కచ్చబచ్చగా దంచేసుకొని వేసేసుకోవటమేనండి, ఏం లేదు. ఇంకా దీంట్లో మసాలా ఇలాంటివన్నీ ఏమి నేనైతే వేయను, ఎవరికన్నా ఇష్టమైతే వేసుకోండి. ఎల్లిపాయ వేసాక మనము స్టార్టింగ్లో సాల్టు, పసుపు తప్పించి ఇంకేం వేయలేదు కాబట్టి ఇప్పుడు కారం వేసేసుకొని కొంచెం అలా తిప్పేసి ఈ ఈ ఏమంటారు ఈ ప్రాసెస్లోనే మనము ఎగ్ కొట్టేసుకుంటే సరిపోతుంది. ఎగ్ కొట్టేసి దాన్ని ఏం కలుపుకోకుండా కాసేపు ప్లేట్ పెట్టేసామనుకోండి, చాలా బాగుంటుంది. నిజంగా కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎల్లిపాయ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నచ్చకపోతే తీసేసేయండి, పర్వాలేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ అనేది కూడా ఉండదు. అబ్బోయ్, ఎండలు ఎలా కొడుతున్నాయి కదండి నిజంగా. నిన్నైతే బయటికి వెళ్ళొచ్చాము, చాలా బీభత్సమైన ఘోరంగా అయిపోయింది. కొంచెం చాలా లాంగ్ వెళ్ళొచ్చాము అనమాట. అందువల్ల కొంచెం బయట తిరిగే ఈ ఏమంటారు ఈ ప్రాసెస్లో కూడా కొద్దిగా వీడియోలు అయితే లేట్ అవుతున్నాయండి, ఏమనుకోబాకండి. ఖచ్చితంగా నేను పెడుతూనే ఉంటాను, ఎక్కడ అయితే ఏం చెప్తారు ఆగిపోనైతే ఆగిపోను. కొంచెం పనుల వల్ల లేట్ అయితే అవ్వచ్చు. మనం ఎగ్ కొట్టేసుకున్నాం కదా, కాసేపు మూత పెట్టి తీసేసినాక కొద్దిగా పచ్చిగా ఉంది కదా అని నేను ఎక్కువగా కలపలేదండి. కొంచెం ఇంకొచ్చే ఒక్క సెకండ్ తర్వాత కొంచెం అలా కలిపేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా మన ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి, ఫ్రై అయితే అయిపోయింది. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఎల్లిపాయ ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా మన ఫ్రై చూడండి, అంటే ఆనియన్ పెట్టాను, ఏమంటారు డెకరేటివ్ కోసం. ఉల్లిపాయ ఎగ్ ఫ్రై కాబట్టి అందుకని సూపర్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్.